హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మిస్ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్తో చాట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడాను. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా చాట్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే మనకి సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా స్వీట్ కార్న్ తో చాట్ చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకోవాలి. బాగా లేతగా ఉన్న స్వీట్ కార్న్ కండల్ని తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 స్వీట్ కార్న్ కండలు ఇలా ఒలిచి పెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో సగానికి పైగా వాటర్ వేసుకోవాలి. వీటిని ఉడికించుకోవడానికి కొంచెం నీళ్లు ఎక్కువే పడతాయి. అలాగే ఇందులో మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని స్వీట్ కార్న్ బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి దాదాపు 20 నుంచి 30 నిమిషాల వరకు పడుతుంది. అవి ఉడికేలోపు ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటు 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కరివేపాకు రెబ్బను ఇలా సన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ ఉడికినాయో లేదో చూద్దాం. స్వీట్ కార్న్ అనేది ఉడికిందో లేదో తెలియడానికి ఇలా ఒక గింజను చేతిలోకి తీసుకుని ఈ విధంగా నలిగితే గనక మనకి స్వీట్ కార్న్ ఉడికిపోయినట్టే. వీటిని పక్కకు తీసేసుకుని నీళ్ళేమీ లేకుండా వడపోసేసుకోవాలి. ఏదైనా స్టైనర్లో కానీ లేకపోతే ఇలా జాలి గిన్నెలో కానీ వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న వాటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మనం కట్ చేసిన వెల్లుల్లి ముక్కలను కూడా వేసేసుకోవాలి. అలాగే మనం సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని వీటన్నిటిని ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. 1 నిమిషం పాటు మంటని అలాగే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మసాలాలన్నీ పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుని మరొక మిక్సింగ్ బౌల్లోకి వీటిని వేసుకోవాలి. ఇవన్నీ ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా తినేవారైతే మరి కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా వేసుకోవాలి. అలాగే మనకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో ముక్కలను కూడా వేసేసుకోవాలి. అలాగే కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక నిమ్మకాయను తీసుకుని కట్ చేసుకుని నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయింది. ఇలాగే సర్వ్ చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే గనక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.